మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష పరచబడుదురు. చిన్న ప్రార్థన చేసుకున్నా. శివకుమార్ నుంచి ప్రార్థన చేయాలి. వాక్యం నిమిత్తమై దేవుడు మనతో తన ఆత్మ ద్వారా మాట్లాడినట్లు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణరాధ కర్తవ్యం అపకర్తవ్యం ನಿಮ್ಮ ವಾಕ್ಯವು ಸಜೀವವಾದದ್ದು, ನಿಮ್ಮ ವಾಕ್ಯವು ಕಾರ್ಯ ಸಾಧಕವಾದದ್ದು ಕರ್ತನೆ. ಸ್ವಾಮಿ ದೇವ, ಒಂದು ಆತ್ಮೀಯವಾದಂಥ ಆಹಾರವನ್ನು ಕರ್ತನೆ ನಮ್ಮೆಲ್ಲರಿಗೆ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಕರ್ತನೆ ಅಪ್ಪ ನಿಮ್ಮ ಸೇವಕರ ಮುಖಾಂತರ ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿರೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತೇನೆ ಸ್ವಾಮಿ ದೇವ. ಕರ್ತನೆ ಯಾರು ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಒಂದು ಉತ್ತರಕ್ಕಾಗಿ ಕರ್ತನೆ ಸಮಸ್ಯೆಯಿಂದ ಪ್ರಶ್ನೆಗಳಿಂದ ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಬಂದಿದ್ದರು ಕರ್ತನೆ ಅಪ್ಪ, ನಿಮ್ಮ ಸೇವಕರ ಮುಖಾಂತರವಾಗಿ ಕರ್ತನೆ ಅವರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡು ಕರ್ತನೆ. ಅವರಿಗೆ ಬೇಕಾದ ಸದುತ್ತರವನ್ನು ಅನುಗ್ರಹಿಸುವ ವಾಕ್ಯದಿಂದ ಆದರಣೆಯನ್ನು, ಶಾಂತಿ, ಸಮಾಧಾನವನ್ನ, ಧೈರ್ಯವನ್ನು ಕರ್ತನೆ ವಾಕ್ಯದಿಂದ ಅನುಗ್ರಹಿಸಿ ನೀವು ಮಾತ್ರವೇ ಮಹಿಮೆ ಹೊಂದಿರಿ, ಘನತೆ ಹೊಂದಿರಿ. ವಾತಾವರಣವನ್ನು ಎಲ್ಲವನ್ನ ಸ್ವಾಮಿ ಕರ್ತನೆ ಮಾತೊಟ್ಟಿಗೆ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ತೇನೆ ಕರ್ತನೆ. ನೀವಿಂದು ಮಹಿಮೆ ಹೊಂದಿರೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಾ ನಮ್ಮ ಕರ್ತನು ನಮ್ಮ ರಕ್ಷಕನಾದ ನಜರೇತಿನ ಯೇಸು ಸ್ವಾಮಿಯ ನಾಮದಲ್ಲಿ ಈ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ಬೇಡುವುದಿದ್ದೇನೆ ತಂದೆ. ಆಮೆನ್. అందరూ కూర్చుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరికును మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ, దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. ఆమేన్. చదువుబడిన వాక్య భాగములో క్రీస్తు యొక్క ప్రత్యక్షతను గూర్చి వ్రాయబడింది. ప్రత్యక్షత అనగా దేవుడి యొక్క దర్శనము. ప్రత్యక్షమగుట అనగా దైవ దర్శనము. ఈ మాటను తెల్లవారుజామున ధ్యానంలో ఉన్నప్పుడు ప్రత్యక్షతను గూర్చి చెప్పమని పరిశుద్ధాత్ముడు ప్రేరేపింపగా తెల్లవారుజామున ఈ వాక్యమును రాసుకోవడం జరిగింది. ప్రత్యక్షత బైబిల్లో మనకు ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కనబడుతుంది. మొట్టమొదటిగా దేవుడు ఆయన ప్రత్యక్షమైన రీతి బైబిల్లో అనేక చోట్ల మనకు కనబడుతుంది. మొదటిగా చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనములో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైన రీతి ఇక్కడ కనబడుతుంది. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. బాగా వినాలి. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షము కాగా ఎందుకు ప్రత్యక్షమయ్యారు? అబ్రహామును ఆశీర్వదించడానికి, అనేక జనములకు ఆశీర్వాదముగా మార్చుట కొరకై దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన దేవుడు అతనిని గురించి మాట్లాడుచున్న మాటలు ఇక్కడ మనకు కనబడుచు ఉన్నాయి. ఎప్పుడైతే దైవ ప్రత్యక్షత చూచాడో అక్కడ దేవునికి ఒక బలిపీఠము కట్టినట్లుగా కూడా వాక్యములు చూస్తున్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథములు ఆదికాండము 17వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇక్కడ కూడా అబ్రహామునకు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా వాక్యములో చూస్తాం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, ప్రతి చోట బాగా వినాలి, ఇది దేవుడు అందించిన వర్తమానం. ప్రతి చోట మీకు ఒక మాట కనబడుతుంది, ప్రత్యక్షత. ప్రత్యక్షత ప్రత్యక్షమై దేవుడు ఇక్కడ అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు
నిందారహితుడవై ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఇక్కడ కూడా ఆయన ప్రత్యక్షమై తెలియజేసే మాట, నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను. దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యారు అంటే అతనిని ఆశీర్వదించడానికి. దేవుడు ఎందుకు ప్రత్యక్షమయ్యారంటే అబ్రహామును అత్యధికముగా అభివృద్ధి చేయడానికి. ఆయన ఈ మాటలో ప్రత్యక్షమై తెలియజేస్తున్నారు. 12వ అధ్యాయంలో ఇందాక చదువుకున్న వాక్య భాగంలో అబ్రహామునకు ప్రత్యక్షమైన దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ సంతానమును ఈ దేశములను నీ సంతానమునకు ఇచ్చేదనని చెప్పగా, ఇక్కడేమో ఏమంటున్నాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి చేస్తాను, నిన్ను అత్యధికముగా వృద్ధి చేస్తాను, అన్ని విషయాల్లో నీవు అభివృద్ధి పొందుతావు అని దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుచున్నారు. ఇక్కడ మొదటిగా అబ్రహామునకు ప్రత్యక్షమైనట్లుగా దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు అనేక మంది భక్తులైన వారికి బైబిల్లో ప్రత్యక్షమయ్యారు. అలాగుననే పరిశుద్ధ గ్రంథములో 26వ అధ్యాయములో, ఆదికాండము 26వ అధ్యాయము ప్రియులరా మొదటి నుండి 2-3 వచనాల్లో చూస్తే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తు దేశములోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. గమనించాలి, ఈ దేశమందు పరవాసివై యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. తండ్రికి ప్రత్యక్షమైన దేవుడు తన కుమారుడైన ఇస్సాకునకు కూడా ప్రత్యక్షమై, ఐగుప్తు దేశానికి వెళ్ళవద్దు, నీవిక్కడే నేను చెప్పిన దేశమందే నీవు పరవాసివై ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను, ఇదిగో నేను అత్యధికముగా ఆశీర్వదిస్తాను అని ఇస్సాకుతో కూడా ఆయన ప్రత్యక్షమై మాట్లాడుచున్నారు. ఇక మూడవదిగా ఇస్సాకు కుమారుడైన యాకోబునకు కూడా దేవుడు ప్రత్యక్షమైనట్లుగా వాక్యములో మనం చూస్తాం. ఆదికాండము 35వ అధ్యాయము 7వ వచనములో, ఆదికాండము 35వ అధ్యాయము 7వ వచనములో చూస్తే, అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు ఎక్కడ అతనికి ప్రత్యక్షమాయన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి బెల్ బెతేలు అను పేరు పెట్టెను. గమనించాలి, ఇక్కడ యాకోబునకు ప్రత్యక్షమయ్యారు. యాకోబునకు దేవుడు ప్రత్యక్షమైన స్థలములో అతను కూడా ఏం చేశాడంటే బలిపీఠమును కట్టాడు. ప్రతి ఒక్క చోట ప్రత్యక్షత నిజంగా దైవ ప్రత్యక్షత పొందిన వారి జీవితాలు అభివృద్ధి పొందుతాయనే మాటలు ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. అబ్రహాముతో మాట్లాడి అబ్రహామును ఆశీర్వదిస్తానన్నారు, ఇస్సాకుతో మాట్లాడి ఇస్సాకును ఆశీర్వదిస్తానని ఆశీర్వదించారు. యాకోబుతో మాట్లాడుచు యాకోబును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రీతిగా బైబిల్లో అనేక మంది భక్తులకు దేవుడు ప్రత్యక్షమైనట్లుగా వాక్యములు మనం చూస్తాం. అలాగే మోషే గారికి కూడా దేవుడు ప్రత్యక్షమయ్యారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 1-3 వచనాల్లో చూస్తే, నిర్గమకాండము 3వ అధ్యాయం 1-3 వచనాల్లో మోషే
మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. బాగా వినాలి ప్రతి చోట. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను అనగా కనబడెను. దేవుడే స్పష్టముగా బైబిల్లో యెహోవా దూత అనగా యేసు క్రీస్తు వారిగా మనకు పిలువబడుచున్నారు. యెహోవా దూత అనగా యేసు క్రీస్తు వారికి సాదృశ్యముగా ఈ పొదలో యెహోవా దూత ప్రత్యక్షమై అతనితో మాట్లాడుచున్నారు. ఏమని మాట్లాడుచున్నారు? రమ్ము, నిన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తాను. నా ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు, వారిని బయటికి తీసుకుని రావాలి. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, రమ్ము అని దేవుడు ఇక్కడ మోషేకు ప్రత్యక్షమయ్యారు. 16వ వచనంలో కూడా మనకు కనబడుతుంది. 3వ అధ్యాయం 16వ వచనం. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమాయనని ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని. ఐగుప్తు బాధలలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివీయులు, యెబూసీయులు ఉన్న దేశమునకు మిమ్మును రప్పించదనని సెలవిచ్చిదనని వారితో చెప్పు. ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడుచున్నారు. ఇదిగో నేను ప్రత్యక్షమయ్యానని చెప్పు. ఇశ్రాయేలీయులను అడిగినప్పుడు ఇదిగో దేవుడు మాకు ప్రత్యక్షమయ్యారు, దేవుడే నన్ను పంపించాలని చెప్పు అని మోషేతో దేవుడు మాట్లాడుచున్నారు. పదలో దేవుడు అతనికి ప్రత్యక్షమాయను. ఈ రీతిగా బైబిల్లో అనేక మందికి అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు, ఇస్సాకునకు ప్రత్యక్షమైన దేవుడు, యాకోబునకు ప్రత్యక్షమైన దేవుడు, తన యొక్క జనాంగమైన ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయులను బయటికి తీసుకుని రావడానికి మోషేకు ప్రత్యక్షమైన దేవుడు, కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు రాజుగా ఉన్న చిన్న వయసులోనే రాజుగా పరిపాలన చేసిన సొలొమోనునకు కూడా దేవుడు ప్రత్యక్షమయ్యారు. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము నుండి 13వ వచనం వరకు దైవ ప్రత్యక్షత అతనికి కనబడినట్లుగా, సొలొమోనుకు కనబడినట్లుగా దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడిన మాటలు ఇక్కడ కనబడుచు ఉన్నాయి. ఒకసారి చదువుకుందాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, బాగా వినాలి, 13వ వచనం వరకు చూస్తే, ఒకవేళ చదవగలిగితే స్పీడ్ గా చదివేయండి. ఒకసారి చదవండి 13వ వచనం వరకు. సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుటకు నీకు ఇష్టము దాన్ని అడుగుము. దేవుడే ప్రత్యక్షమై మాట్లాడుచున్నాడు. నీవేమడుగుందా వాడుకో, ఇచ్చేస్తా. మనమైతే అలాగున దేవుడు మనకు ప్రత్యక్షమై మీకు ఏం కావాలో అడగండి ఇస్తామంటే ఏమడుగుతాం? బంగారం కావాలి, ಎಷ್ಟು ಬಂಗಾರ ಬೇಕು, ಎಷ್ಟು ಬಂಗಾರ ಬೇಕಯ್ಯ, ರೊಕ್ಕ ಬೇಕಯ್ಯ, ದೊಡ್ಡ ಮನೆ ಬೇಕಯ್ಯ, ಒಂದು ಕಾರ್ ಬೇಕಯ್ಯ, ಎಲ್ಲ ಬೇಕಯ್ಯ ನನಗೆ ಅಂತ.
సొలొమోనునకు దేవుడే ప్రత్యక్షమై ఆయన మాట్లాడుచున్నాడు. దేవుడు మాట్లాడుచున్నాడు, ఏమని? అడుగుము, ఇదిగో నేను వచ్చాను నీ దగ్గరికి, అడుగుము, నీవు ఏం కావాలో ఇచ్చేస్తానంటున్నాడు. సొలొమోను దేవునికి మనవి చేస్తూ ఉన్నాడు. ఏమడుగుచున్నాడు? నీ దాసుడను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము కటాక్షమగుపరచి ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపాము. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నారు. వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. ఎంత గొప్ప ప్రార్థన! చెప్పకుండా ఏమడుగుతావాడు కంటే ఏమంటున్నాడు? నాకేమొద్దయ్యా, నా తండ్రికి తోడుగా ఉన్నావు, నా తండ్రిని నడిపించావు, అలాగే నన్ను నడిపించు. అయితే నేను బాలుడును, ప్రజలను ఎలా పరిపాలించాలో తెలియదు, వారిని లెక్క పెట్టడం కూడా అసాధ్యము, ఇదంతా నేను చేయలేను. కాబట్టి నాకు నీవేమిస్తావంటే వివేకము గల హృదయము నిమ్ము, లేక జ్ఞానము నిమ్ము, తెలివి నిమ్ము. తెలివిని కలిగించు నన్ను దేవేగా వెలిగించు. తెలివిని కలిగించు నన్ను దేవేగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ చూపించు. దైవాత్మారంభో నాతను గుణగాలు నా జీవమంతయు తెలివిని కలిగించు అని దైవజనులు పాడినట్లుగా సొలొమోను దేవుణ్ణి అడుగుచున్నారంటే నాకు వివేకము నిమ్ము. అంత మాత్రమే కాకుండా ఇంకా మనం చూసినట్లయితే సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. సొలొమోను ప్రార్థన దేవునికి ఏమైందట? మీరు మనసు పెట్టి వినట్లేదు సరిగా కొంతమంది. అనుకూలమై జ్ఞానం ఒకటి ఇస్తానట్లేదు. అడిగింది జ్ఞానం అయితే జ్ఞానంతో పాటు ఏమిస్తానంటున్నాడు? దేవుడు అతనికి ఇలా సెలవిచ్చెను. బహుశా అడిగితే ఏమడగాలి? నాకు మరణం లేకుండా నన్ను కాపాడయ్యానడగాలి. నీవు దీర్ఘాయువునైనను ఐశ్వర్యమును అనగా అధికమైన ధనమును అడగలేదు. ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక, బాగా వినాలి,
నా శత్రువులందరూ చచ్చిపోవాలి అని అడగలేదు. నా శత్రువులందరూ నాశనం చేయమని అడగలేదు. ఐశ్వర్యమును అడగలేదు. దీర్ఘాయువును అడగలేదు. నేను నిరంతరం బ్రతకాలని కోరుకోలేదు. నీవు జ్ఞానం అడిగావు కనుక న్యాయములను జరిగించు, గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడును లేడు. ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడు ఒక్కడైనను ఉండడు. ఐశ్వర్యం ఇచ్చి వేస్తున్నాను, నీకు అంత ఇచ్చి వేస్తున్నాను. కాబట్టి ఇక్కడ సొలొమోనుకు ప్రత్యక్షమయ్యారు దేవుడు. చిన్న వయసులోనే దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఇంతవరకు బైబిల్లో చూసిన అనేక మంది, ఇంకా చాలా మంది భక్తులకు ప్రత్యక్షమయ్యారు. కానీ ప్రత్యక్షత అనే ఒక మాట మీదనే మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు అందించిన వర్తమానముగా అబ్రహామునకు ప్రత్యక్షమై, ఇస్సాకునకు ప్రత్యక్షమైన దేవుడు, యాకోబునకు ప్రత్యక్షమైన దేవుడు, మోషేకు ప్రత్యక్షమైన దేవుడు, సొలొమోనునకు ప్రత్యక్షమైన దేవుడు 2025 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి ప్రత్యక్షమై భూమి మీదకి వచ్చారు. సాక్షాత్తు భూమి మీద 33.5 సంవత్సరాల కాలము యేసుక్రీస్తు వారు భూమి మీదనే ఉన్నారు. భూలోకములకు ఆయన ప్రత్యక్షమయ్యారు. ఈ మాటలు కూడా సొంతముగా కాకుండా బైబిల్లోనే చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 12 వచనాల్లో చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 వచనాల్లో జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొట్టిమో, మా చేతులు దేనిని తాకి చూచెను అవి మీకు తెలియచేయించు ఉన్నాము. ఇక్కడ బాగా వినాలి. ఆ జీవము ఏమాయను? ప్రత్యక్షమాయను. ఏ జీవము? ఆది నుండి ఉన్న జీవము, ఆది నుండి ఉన్న జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, ఆదిలో ఏ వాక్యమైతే ఉండెనో, ఆదిలో ఏ జీవమైతే ఉండెనో ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవం ఎక్కడ ప్రత్యక్షమైనది అంటే శరీరధారిగా. యోహాను సువార్తలో కూడా చూస్తాం 1వ అధ్యాయం 14వ వచనములో వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. 33.5 సంవత్సరాల కాలం సాక్షాత్తు యేసు ప్రభువారు ఈ భూమి మీదనే ఆయన జీవించారు. కన్యమరియ గర్భము ద్వారా ఈ భూలోకమునకు వచ్చిన యేసుక్రీస్తు వారు భూమి మీద అనేకులకు కనబడ్డారు, అనేకులతో మాట్లాడారు, అనేకులను స్వస్థపరిచారు. దైవజనుడు ఒక కీర్తన రూపములో పాడుచు ఆయన చరిత్రను గూర్చి, ఆయన ప్రత్యక్షతను గూర్చి, భూమి మీద ఆయన చేసిన కార్యములను గూర్చి అయ్యగా రాస్తారు. యేసుక్రీస్తు చరిత్ర వినరండి పూజనులారా, యేసుక్రీస్తు చరిత్ర వినరండి. యేసుదే నాకు తీసుకుంటా. యేసుదేవుడు నరుడు వాసియాయను, బోధించెను ధర్మముల మార్గమునందు నాని నడచి దారి చూపెను. మందులేకుండగని జాపుల్ మాన్పి మృదులకు జీవమిచ్చెను. నరులలోని దయ్యములను తరిమివేసి సౌఖ్యమిచ్చెను. పాపములను గెలిచివేసి
తీర్చెను. ఆకలితో ఉన్న వారికి అప్పములు కల్పించి పెట్టెను. ఆపద ఎందున్న వారి ఆపద తప్పించి వేసెను. లెక్కలేకు నగను నిత్యము లెక్కలేని మేలు చేసెను. వాటినెల్లను రాయమూనిన వయస్సు చాలదు వసుధ పట్టదు. పాప పరిహారము కొరకు ప్రాణరక్తము బలిగా పెట్టెను. మరణముందియు తనకు తానే మరల బ్రతికి పరము వెళ్ళెను. తిరిగి వచ్చి భక్త జనులను పరమునకు కొంచుకొని పోవును. ఇట్టి దేవుడు ఇట్టి నరుడు ఎవరును ఎక్కడను లేని. యేసునామ స్మరణ చేయండి ప్రియులారా, క్రీస్తు యేసునామ స్మరణ చేయండి. భూమి మీదకి ఎందుకు ప్రత్యక్షమయ్యారు? చాలా పనులు చేశారు. ధర్మములను బోధించారు, రోగులను స్వస్థపరిచారు, మందు లేకుండా జబ్బులు బాగు చేశారు, నరులలో ఉన్న దయ్యములను వెళ్ళగొట్టారు, అనేకమైన లెక్కలేని కార్యాలు చేశారు. పాపములను గెలిచారు, పాప పరిహారం కొరకు రక్తము కార్చారు, సిలువ వేయబడ్డారు, చనిపోయారు. ఇదంతా ఆయన భూమి మీద ప్రత్యక్షమై 33.5 సంవత్సరాల కాలం ఈ భూమి మీద ఆయన ఉన్నారు. 3.5 సంవత్సరాల కాలం ఆయన సేవ చేశారు, అనేకమైన కార్యాలు చేశారు. ఇది భూమి మీద నరుడుగా ప్రత్యక్షమైన ప్రత్యక్షతను గూర్చి బైబిల్లో ఇందాక చదువుకున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను. అదే మాట మరొక వచనములో కూడా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనములో చూస్తే త్వరగా ముగించుకుందాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయు వారందరూ అపవాది సంబంధులు, అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ఏమాయను ప్రత్యక్షమాయను. అపవాది లేచి నిలబడతాం, అందరూ ముగించుకున్నాం. ఈ రోజున అపవాది శోధన చాలా మంది గెలవలేకపోతున్నారు. అపవాది ప్రతి ఒక్కరిని శోధిస్తూ ఉన్నాడు. అపవాది ప్రతి ఒక్కరిని పాడు చేయించున్నాడు. అనేక మంది జీవితాలను పాడు చేయించున్నాడు అపవాది. పాపకారుడు అపవాది, పాప శోధన అపవాది, పాప నైజం అపవాది. మనిషి అపవాది చేతిలో నుండి తప్పించుకోలేకపోతున్నాడు, అపవాదిని గెలవలేకపోతున్నాడు. అయితే మనుష్య కుమారునిగా యేసు క్రీస్తు వారు ఈ భూలోకములో ఎందుకు ప్రత్యక్షమయ్యారు అంటే అపవాది క్రియలను లయపరచుతారు. ఇప్పుడు సాతాను గారి క్రియలు భూమి మీద ఏమి పని చేయవు. మనం ప్రభు నిజముగా నమ్మితే చిన్నపిల్లలు తిరగొద్దు, చిన్న కూర్చోగలరు, పిల్లలు ఎవరు తిరగొద్దు, మాట్లాడొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రత్యక్షతలో చాలా ఉన్నాయి. ఆయన ప్రత్యక్షమై భూమి మీద ఎన్నో కార్యాలు. ఇందాక అయ్యగారు పాడిన పాటలోనే అర్థం ఉంది. అయ్యగారు పాడిన చరణంలో, ఆ కీర్తనలో టోటల్ గా ఆయన భూలోక చరిత్ర అంతా రాసి వేశారు. ఏమేం చేశారు అంత రాశారు. అందులో అపవాది క్రియలను లయపరచడానికి ఆయన ప్రత్యక్షమయ్యారు. భూమి మీద యేసు క్రీస్తు వారు ప్రత్యక్షమై ఆయన చేయవలసిన పనులు చేసి మానవుల కొరకు ఆయన పాప పరిహార నిమిత్తమై సిలువ వేయబడి రక్తము కార్చి సిలువలో ఎక్కడమైపోయి చనిపోయి సమాధి చేయబడి తన శిష్యులు చూచుచూ ఉండగానే పరలోకమునకు ఆయన ఆరోహణమైపోయాడు. అయితే ఆయన వెళ్ళిపోయినప్పుడు ఒక వాగ్దానం, నేను మరలా వస్తానన్నా. ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరలోక దూతలు చెప్పారు, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు?
మీ అందరి నుండి కొనిపోబడిన యేసు మరలా వస్తారు. అయితే ఇప్పుడు ఒక ప్రత్యక్షత జరగవచ్చు ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో అయితే కొంతమందికి మాత్రమే కనబడ్డారు, భక్తులకు మాత్రమే కనబడ్డారు, ఆయన యందు విశ్వాసమున్న వారికి మాత్రమే కనబడ్డారు. కానీ నేను రేపు ఆయన ఎక్కడ ప్రత్యక్షము కాబోతున్నారు అంటే పేతురు రాసిన మొదటి పత్రికలో చివరిగా పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 4వ వచనములో చూస్తే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు, బాగా వినాలి, ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు. మధ్య ఆకాశములోనికి ఆయన రాబోతున్నాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడవాలని మహిమ కిరీటమును పొందుదురు. ఈ రోజున మీరు శ్రమలో ఉన్నారేమో. క్రీస్తును నమ్మి చాలా మంది వెనక్కి వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఏదో శోధనలు వచ్చాయి, దయచేసి వెళ్ళొద్దు, శ్రమలు కోర్చుకోండి. ఎన్నో శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. మీ సేవకుని మీరు చూచారు, మీ సేవకురాల్ని మీరు చూచారు. ఎన్ని శ్రమలు! శ్రమల వైపు చూడవద్దు. ఒక రోజు రాబోతుంది, ఆ శ్రమలన్నీ దేవుడు తీసివేసి మనకు ఒక కిరీటం పెడతారు. ఎప్పుడు అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ప్రత్యక్షత జరగబోతుంది త్వరలో. ప్రధాన కాపరిగా ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు. అదే మాట మనకు యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయములో 2వ వచనములో చూస్తే, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలము. మనం ఎవరి పిల్లలము? ನಾವು ಯಾరి మక్కలు? గట్టిగా చెప్పాలి. ఎవరి పిల్లలము? మనకు తెలియకుండా మన అందరిని అదే మాట అంటారు. మనం ఏదైనా తప్పు చేస్తే ఏమంటారు? ఏనమ్మా ఎవరి మక్కలాగి నీవు మందిరానికి ಹೋಗ್ತೀನಿ, నీవు దేవుని మక్కలల్లా నీవు అంగ మాట్లాడಬಾರ್ದಲ್ಲ. ದೇವರ ಮಕ್ಕಳೆಲ್ಲ ನಿನಗೆಷ್ಟು ನೀವಿಷ್ಟು ಪಾಪ ಮಾಡಬಾರ್ದಲ್ಲ, ನೀವು ಕುಡಿಯಬಾರ್ದಲ್ಲ అంటారా? మనకి ఏం పేరు పెట్టారు? దేవుని పిల్లలం, దేవర మక్కలున్నాము. మనము దేవుని పిల్లలము. మనము ఏమైపోతామో ఇప్పుడు తెలియదు. ఇప్పుడు ఎవరికి తెలియదు. ఇప్పుడు దేవుని పిల్లలమని పిలువబడుతున్నాం. ముందుకు ఏమైపోతామో తెలియదు. అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, అది తెలియదు. ఇంకా ఏదో ప్రభు నమ్ముకున్నాం, వస్తున్నాం, పోతున్నాం అనుకుంటున్నాం. కాదు, ఒక కార్యం రాబోతుంది. అదేమిటి అంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు. ఇక్కడ కూడా మాట కనబడుతుంది. ఎవరు ప్రత్యక్షమైనప్పుడు? ఆయన ప్రత్యక్షత. ఇది రాకడ ప్రత్యక్షత. బైబిల్లో ఉన్న భక్తుల ప్రత్యక్షతను గురించి ఇందాక మనం చదువుకున్నాము. భూలోకములకు ప్రత్యక్షమైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షతను గురించి ఇందాక మనం చదువుకున్నాము. అయితే త్వరలో ఒక ప్రత్యక్షత జరగబోతుంది. అదేంటంటే మధ్యాకాశంలో జరగబోతుంది. రాకడ సభలుగా దేవుడు పేరు పెట్టమన్నారు కనుక రాకడ వర్తమానాలు ఆయన అందిస్తున్నారు. ప్రత్యక్షతను కూర్చి చెప్పమని తెల్లవారుజామున దేవుడు అందించిన వాక్యం. వెంటనే నోటు తీసుకొని పెన్ తీసుకొని బైబిల్లో ప్రత్యక్షతలను కూర్చిన మాటలన్నీ రాసుకోవడం జరిగింది. ప్రభు ప్రత్యక్షం కాబోతున్నారు. నువ్వు సిద్ధముగా ఉన్నావా లేదా? ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నావా? ఒకవేళ నీవు ఎదురు చూసినట్లయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా మారిపోతామండి? ఆయన వల్లే మారిపోతామంట. యేసుక్రీస్తు వారి వల్లే మారిపోతాం. మన రూపము కాదు, నా రూప లావణ్యమును నీ రూప లావణ్యములకునని మన రూపము ఆయన రూపం మన రూపముగా మార్చబడుతుంది. ఆయన రూపమే మనకు వచ్చేస్తుంది. సూర్యుడు పువ్వులకు ఎంతో సొగసైన రంగులతో సూర్యుడైనట్టు యేసు శుభగుణములు వస్తునని మనం పాడుకున్నట్టుగా క్రీస్తు రూపములోనికి మార్చబడతాము. ఆయన ప్రత్యక్షమైన నా రూపమే మారునంట నీవు వచ్చువేళ, నిన్ను పోలి ఉంచానంట నిన్ను చేరువేళ. నా రూపమే మారునంట నీవు వచ్చువేళ, నిన్ను పోలి నీవు అనంతమైన నీ రాజ్యమే నా సొంతమయ్యా.
కొంతమంది చెప్పట్లు శబ్దం కాకుండా చెప్పలు కొడుతున్నారు. హుషారు లేకపోతే, చురుకుదనం లేకపోతే రాకలు ఎత్తబడలేదు. రాకలకు సిద్ధపడి వారు హుషారుగా ఉన్నారు. నీరసముగా ఉండకూడదు. మోకరించండి, గట్టిగా చెప్పండి. ఎవరు బయట ఉన్న వారు కూడా మోకరించండి, లేదా అందరు లోపలికి వచ్చి మోకరించండి. ఎవరు బయట ఉండదు, ఒకరు మాత్రమే ఉండండి. అందరు లోపలికి వచ్చి చివరిలో దేవుని శక్తి నిన్ను తాకుతుంది. సమయంలో ఈ ఆరాధన జరిగే సమయంలో దేవుని శక్తి నిన్ను తాకుతుంది. పరిశుద్ధాత్మ శక్తి. నీవు రాకడకు సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ప్రతి ఒక్కరు కూడా హుషారుగా ఉండండి, ఆసక్తిగా ఉండండి. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. ప్రసాద నా రూపమే మారునంత I'm
నిజం. అందరూ చేతులెత్తండి. నీకు దైవ ప్రత్యక్షత ఉన్నదా? దేవుని ప్రత్యక్షత ఉన్నవారు ఎంతవరకు వారైపోయారు, ఎంతగా తీవ్రంగా పొందారు. అయితే త్వరలో ప్రభు ప్రత్యక్షము కాబోతున్నారు. ఆ ప్రత్యక్షత మనము చూడాలంటే మనము కూడా దైవ ప్రత్యక్షతను చూసేవారు. బైబిల్ విషయం దేవుని ప్రత్యక్షత, దేవుడు దైవజనులకు బయలుపరిచిన బైబిల్ విషయం దైవ ప్రత్యక్షత. ఈ కర్ణాటక రాష్ట్ర సేవ దేవుని ప్రత్యక్షత కనుక ఎంత అభివృద్ధి అవచ్చు. ఆగకుండా చేతులెత్తి కోరుకు, అయ్యా నేను కూడా నిన్ను చూడాలి, నిన్ను చూచే మనస్సు, నిన్ను చూచే నేత్రములు నాకు దయచేయు నాయనా. ప్రతి ఒక్కరు మోకరించాలి, ప్రతి ఒక్కరు మోకరించి చేతులెత్తి ప్రభువుని ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువానిదేనా, నన్ను నీవు మరువానిదేనా, నీవేనా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నన్ను నీవు మరువానిదేనా, నన్ను నీవు నీవు కాయించున్నావు, నీ కాపుదలలో ఉన్నావు. నీవు లేకపోతే మేము లేరు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి వీడువాక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి వీడువాక. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే
కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్నును నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. మీ యొక్క హస్తములు ప్రతి ఒక్కరి మీదకి పంపించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వాదముతో ఆరోగ్యముతో నింపండి. నీవే నా మంచి కాపరివి, 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 నీవే నా మంచి కాపరివి. అందరి మాటే పాడండి. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. సంవత్సరాలు నీవే నా మానవులు జరిగించు, ఆరాధన జరిగిస్తూ ఏ కీడు రాకుండా ప్రతి విశ్వాసి నడిపించుచున్నా కాపరి, ఇశ్రాయేలు కాపరి, కునుకక నిద్ర పోక నిత్యము 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 కాయించున్న ఓ కాపరి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి. ఓ ప్రభువా, అడుగుదాం. ప్రభువా, నువ్వు నాకు మంచి కాపరిగా ఉన్నాయా? ఓ ప్రభువా, నేను తప్పిపోకుండా, నేను పడిపోకుండా, శ్రమలో నేను పడిపోకుండా, శోధనలో నేను పడిపోకుండా, చీకటిలో నేను పడిపోకుండా
కాపరివి, నీవే నా మంచి కాపరివి, తోడుగా ఉండే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, ప్రత్యక్షతయే నీవే నా జనునికి ఈ ప్రత్యక్షత, నీవే నా మంచి కాపరివి, ఈరోజు కొద్దిగా ఒక రోజు నీవు వృద్ధి చేస్తావయ్యా, నీవు వృద్ధి చేస్తావయ్యా. నీవే నా మంచి పరలోక అభిషేకము, పరలోక ప్రత్యక్షత, ప్రధాన కాపరి, ప్రధాన కాపరి, ప్రధాన కాపరి, ప్రధాన కాపరి, భక్తులకి ప్రధాన కాపరిగా రాబోతున్న దేవా, నన్ను దర్శింపబోతున్న దేవా, రోగులను వ్యాధిగ్రస్తులను పొందబోతున్న దేవా, నీ అభిషేకమును, నీ ఆత్మాభిషేకమును, శక్తిని కుమ్మరింపబోతున్న దేవా, కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే